హాయ్ అండి. ఏ డే ఇన్ మైసూర్ అంటే ఈరోజు మొత్తం నేను మైసూర్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా స్పెండ్ చేశాను అండ్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము ప్లేసెస్ అన్నీ విజిట్ చేయనీకి అని చెప్పేసి మీకు చూపించబోతున్నాను. లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం. సో మేము మార్నింగ్ ఆల్మోస్ట్ బెంగళూరులో 5:40కేమో ట్రైన్ ఎక్కాము అండ్ మేము మైసూర్లో దిగేసరికి 8:30 అయిపోయిందనమాట. ఇది బయట అవుట్లుక్. సో మేము స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇలా ఒక మ్యాప్ వేసేసారు, అంటే మీకు మైసూర్లో నియర్ బై ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. నాకు ఇది బాగా నచ్చింది. సో ఎవరైనా విజిటింగ్కి వచ్చిన వాళ్ళకి ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుందని చెప్పవచ్చు. సో నేను ఇప్పుడు మంచిగా ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇది మడికేరి, గోల్డెన్ టెంపుల్, ఇవన్నీ విత్ కిలోమీటర్స్ పాటు మెన్షన్ చేశారు. సో అండ్ మళ్ళీ ఇలా బిల్డింగ్ దగ్గరికి వచ్చేస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బిల్డింగ్ కింద ఈ స్టాచ్యూస్ ఇంకా నచ్చాయి అనమాట. ఒకరు కెమెరామ్యాన్గా, ఒకరు ట్రావెలర్గా అండ్ ఇంకొకరు ట్రావెలర్ విత్ ఫ్యామిలీ అనమాట. ఇలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం స్టేషన్ విజిట్. ఇలా స్టేషన్ అయితే రాగానే మొత్తం అలా వచ్చి చూస్తున్నారనమాట. నేను మైసూర్కి ఆల్రెడీ కూర్గుకి వెళ్ళినప్పుడు వచ్చాను. అప్పుడు అంటే చూశాను కానీ స్టేషన్ అంతా చూడలేదు. సో ఇది శ్రీరంగపట్నం, మైసూర్ నియర్ బై ఉన్న శ్రీరంగపట్నం టెంపుల్ ఫేమస్ కాబట్టి వేశారు. నెక్స్ట్ ఇది మైసూర్ ప్యాలెస్ అనమాట. ఇది లుక్ నాకైతే ఈవెన్ స్టేషన్ కూడా నచ్చేసింది. అందుకే ఇలా ఫోటో తీసుకొని ఇప్పుడు శ్రీరంగపట్నంకి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి వెళ్ళే దారిలోనే టిఫిన్ ఏదైనా తిందాము అని చెప్పేసి మధ్యలో హైవేలో ఒకటి మంచి టిఫిన్ సెంటర్ చెప్పింటే, ఐ మీన్ కార్ అంకుల్ వాళ్ళు చెప్పింటే అక్కడ డ్రాప్ చేశారు. మంచిగా ఉంటుంది అన్నారు. అవును, నిజంగానే చాలా అంటే చాలా అవసరం ఉండిందండి. కాఫీ కానీ టిఫిన్స్ కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది నేను చూపిస్తున్నా కదా ఆ హోటల్ యొక్క అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇన్సైడ్ వీడియోస్ ఏం తీసుకోలేదు, అడగకండి. అండ్ ఇప్పుడు మరి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అవుతూ ఉండగా ఇప్పుడు ఆ ఏరియాలోకి అంటే హిస్టారికల్, అంటే వెల్కమ్ టు హిస్టారికల్ ప్లేసెస్ అని చెప్పేసి మంచిగా ట్యాగ్ హెడ్లైన్ వేశారు. షూట్ చేయలేదు. సో ఇక్కడ మీకు సైడ్లో కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి టిప్పు సుల్తాన్ యొక్క కోట అట. ఓల్డెన్ కోట. మీరు బాగా గమనించినట్టయితే సిమెంట్ పిల్లలతో కట్టారు చూడండి. ఫిరంగిలు కూడా కనిపిస్తున్నాయా? ఇది చాలా అంటే చాలా ఓల్డెన్ యొక్క కోట అంట. సో అండ్ మరి ఇటు సైడ్ కూడా ఒక ఓల్డ్ టెంపుల్ ఉండే, కాకపోతే దాన్ని రీమోడలింగ్ చేసి మంచిగా చేశారు. అది కూడా వస్తుందండి. ఇవి నాకైతే మైసూర్కి వెళ్ళినప్పుడు అంతా నేను 6th 7th వీటిలో అంతా చదువుకొని ఉంటా కదా, అదే గుర్తుకొస్తుంది. ఓకే, టిప్పు సుల్తాను, టైగర్ ఆఫ్ మైసూర్ అని అలా అనమాట. సో ఎవరికైనా అంతే కదండి. ఇంకా ఇప్పుడు మేము రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరికి నియర్ బై వచ్చేసామన్నమాట. సో రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు 9 o'clock అలా అయిపోయింది. 9:30 అలా అయిపోయింది. 9:30కి మరి మేము దర్శనానికి వెళ్ళామా. దర్శనం చేసుకోవడానికి అంటే మేము వెళ్ళింది వీకెండ్ కదా, వీకెండ్ ప్లస్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి మాకు దర్శనం ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టిందని చెప్పవచ్చు. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అట, మస్ట్ విజిట్. అంటే మనం ఖచ్చితంగా విజిట్ చేసుకోవాలి అనుకోవాల్సిన ప్లేస్ మాత్రం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది నరసింహస్వామి టెంపుల్ అట. అండ్ ఇట్ సైడ్ వినాయకుని టెంపుల్ కూడా ఉంది. ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాలట. అండ్ ఇది అవుట్ సైడ్ విజిట్ అనమాట, అంటే టెంపుల్ సరౌండింగ్ అవుట్ సైడ్ విజిట్. నాకైతే బాగా నచ్చేసింది టెంపుల్. అంటే
టెంపుల్కి నేను ఈ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళాలి అని అనుకొని చాలా రోజులు అయ్యిందనమాట. సో ఫైనలీ ఈరోజు కుదిరింది. సో దర్శనం చేసుకున్నాక నాకేమనిపించిందంటే సేమ్ తిరుపతిలో అంటే దిగువ తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి టెంపుల్లో గోవిందరాజుల స్వామి ఎలా ఉన్నారో అలానే అనిపించింది. ఏమంటే పక్కన ఈడ లక్ష్మీదేవులు ఇద్దరు ఉంటారు, అక్కడ లేరు, అంతే డిఫరెన్స్ అనిపించింది. ఫైనలీ బయట అలా ఒక ఫోటో దిగేసుకొని నెక్స్ట్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అవర్ నెక్స్ట్ ప్లేస్ ఈస్ ద వింటేజ్ కార్ కలెక్షన్ ఇన్ పైన అనమాట. ఆసమ్ ఉందండి అసలుకు. కార్ కలెక్షన్ కావచ్చు, బైక్ కలెక్షన్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఈసారి ఎప్పుడైనా మీరు మైసూర్కి వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. దీనికి వచ్చేసి మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి పర్టికులర్గా ఇంత అమౌంట్ అని తెలియదు కానీ ఒక 150 అలా ఉండొచ్చు. దీంట్లో వచ్చేసి ఏం స్పెషల్ అంటే ఓల్డెన్ కార్స్ నుంచి ఇప్పుడు న్యూ వర్షన్ ఉన్న కార్స్ వరకు మొత్తం ప్రతి ఒక్క కారు కలెక్షన్ చేసి పెట్టారనమాట. కారే కాదు బైకులు కూడా, అంటే ఈవెన్ BMW, రోల్స్ రాయల్స్ అలా అన్నీ పెట్టారు. ఇది నేను అక్కడ దిగిన సమ్ ఫొటోస్. నెక్స్ట్ అలా పయన నుంచి అంటే కార్ కలెక్షన్ పయన నుంచి నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి స్టార్ట్ అయిపోయాము. మేము పయనాలో ఆల్మోస్ట్ అక్కడ కూడా మాకు ఒక 2-3 అవర్స్ టైం పట్టింది. మిడిల్ ఒక 2 o'clock అలా అయిపోయింది. ఆడ ఫస్ట్ బయటే మేము లంచ్ చేసేసి మరీ మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. ఇప్పుడు మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాము. మైసూర్ ప్యాలెస్కి కూడా టికెట్ ఉండే ఒక్కొక్కరికి పర్ పర్సన్కి 150 అనమాట ఎంట్రీ టికెట్ ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వడానికి. నెక్స్ట్ ఇది అమ్మకి చెప్తున్నాను, సైడ్ అంతా చూపి మమ్మీ మంచిగా అని చెప్పేసి. సో అదనమాట. అసలుకు నేను లోపలికి ఎంటర్ అవ్వగానే అబ్బా అనిపించింది. అంత అంటే అంత బాగుంది, ఎలా కట్టారండి బాబు అనిపించింది. సో ఇప్పుడు మాకు లోపల ప్యాలెస్ అంతా విజిట్ చేసుకొని బయటికి వచ్చేసరికి మాకు ఒక 3:40 అలా ఉంటుంది. 3:40, 4 o'clockకి మరీ మేము ఈ జూలాజికల్ పార్క్కి వచ్చేసాము. పిల్లలకి పార్క్ చూద్దాము అని చెప్పేసి. సేమ్ ఈడగున ఎంట్రన్స్ టికెట్ ఉండే పర్ పర్సన్కి 150 ఛార్జెస్, 200 ఛార్జ్ చేశారు. ఇక్కడ 200 ఛార్జ్ చేశారు. అయితే జూలాజికల్ పార్క్లో కలెక్షన్ ఆసమ్ ఉండే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పవచ్చు. తను విధ అయితే మస్తు ఎంజాయ్ చేశారు. అలానే సతాయిచ్చారనుకోండి, అది వేరే విషయము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది టైగర్ పులి అనమాట. నెక్స్ట్ ఎలుగుబంటి, అలా ప్రతి ఒక్కటి పెట్టారు, ప్రతి ఒక్కటి చూపించారు. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కటి జూలాజికల్ పార్క్కి ఒక వీడియో, నెక్స్ట్ మైసూర్కి ఒక వీడియో, నెక్స్ట్ ఏం చూసాము పైనకు ఒక వీడియో అలా షూట్ చేస్తాను. సో పిల్లలు ఇలా మంచిగా ఎంజాయ్ చేశాక జూలో నెక్స్ట్ మేము ఒక ఫ్యామిలీ ఫోటో దిగేసి నెక్స్ట్ ఆల్మోస్ట్ మేము జూలాజికల్ పార్క్ 4కి అలా ఎంటర్ అయ్యామని చెప్పారు కదా, మాకు 6 అయిపోయింది. 2 hours పట్టింది. సో ఇక్కడ మరి ఏదో మ్యూజికల్, ద వరల్డ్ బిగ్గెస్ట్ మ్యూజికల్ కలెక్షన్ అంట. చాలా అంటే చాలా బాగుండే, ప్రతి ఒక్కటి ఉంది. ఇది కూడా పక్కాగా మీకు వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ ఏదో కాంబో ప్యాక్ ఉండే. ఆ కాంబో ప్యాక్ ఏంటంటే మిర్రర్ ఇమేజెస్ ప్లస్ డేంజర్ అంటే హర్రర్ అంతా దయ్యాలు అన్నీ ఉండేటివన్నీ తీశారు. చాలా అంటే చాలా బాగుండే. నాకు ఆ హర్రర్ ఇమేజెస్ నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ వీడియో తీయకూడదన్నారు, సో నేను తీయలేదు. సో ఇలా మేము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుంచి ఇలా మైసూర్ ప్యాలెస్కి వచ్చేసామన్నమాట. అసలుకు దిస్ విజన్ మేడ్ ద డే అని చెప్పవచ్చు. అంత బాగుంది అసలుకు. ఒక్కసారి నేను బ్యాక్ కెమెరా పెట్టి వీడియో చూస్తాను ఆగండి. అసలుకు కన్నుల విందుగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. సో
ఇలా అనమాట. ఇలా దిస్ విజన్ మేడ్ ద డే. ఈరోజు ఒక బెస్ట్ డే అని చెప్పుకుంటాను. సో ఫైనలీ ఇలా నా డేని మైసూర్లో హ్యాపీగా స్పెండ్ చేశానండి. సో మీరు ఈసారి మైసూర్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నా వీడియో ఒక్కసారి చూడండి. మీరు ఖచ్చితంగా ఎక్కడ చూడాలి, ఏం చూడాలి, ఏ టైంలో చూడాలి అని చెప్పేసి మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుందని నేను గ్యారంటీ. నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. ఖచ్చితంగా ఎన్నో వ్లాగ్స్ రాబోతున్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నది అంతా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు యువర్స్ దివ్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ ఎండ్.